ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు. ప్రియమైన వాళ్ళరా, ఎంత జ్ఞానయుక్తమైన మాట దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా విమోచింపబడిన ప్రజలకు దేవుని వాక్యము ఇవ్వబడింది. దేవుని వాక్యములో ఎన్నో లోకములో లేని జ్ఞాన సంబంధమైనవి, లోకముకు అందని విషయాలు వాక్యంలో దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏమంటాడు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు అంటారు. మూఢులు అయిన వారు ఏడుస్తున్నారంట. మూఢులు ఏడుస్తున్నారు. ఏమిటికి? దౌర్భాగ్యమును గురించి. ఎందుకు దౌర్భాగ్యం వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవడైతే రాడో వాడు దౌర్భాగ్యుడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఎవరినైనా భూమి మీద ఉన్నప్పుడు ఒక్కరిని కూడా అసహించుకున్నట్టు కానీ ఎవరిని కూడా శపించినట్టుగా చూడలేం. ఆయన దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీ తీసుకొస్తే ఆమెను ఒక మాట అనలేదు. కుష్ఠరోగి వస్తే ఆయన ముట్టి స్వస్థపరిచినాడు. ఇంకా ఎట్టి రోగగ్రస్తులు వచ్చినా, చచ్చిన వారు వచ్చినా ముట్టి బాగు చేసిన ప్రభువు. ఆయన అంత ప్రేమతో, ఆయన ప్రేమమయుడు అని ఉంది, ఆయన ప్రేమై ఉన్నాడు. ఈ దౌర్భాగ్యమును బట్టి ఏడుస్తారు, మూఢులు ఏడుస్తారు. నువ్వు మూఢుడవా కాదా? అది ఏ పరిస్థితి అన్నా కానీ యేసు ప్రభు దగ్గరికి రావాలి. నీ పరిస్థితి ఏదన్నుండని, మన జీవితంలో మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, దౌర్భాగ్యం బట్టి మనము వాటిని బట్టి అక్కడనే ఏడవద్దు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్ళు విడిచాలి, ప్రార్థన జీవితం ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే, బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు అన్నాడు. బుద్ధి లేకపోవడం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములైనవి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయను అని యాకోబు పత్రికలు రాయబడ్డాడు. ఆయన దగ్గరికి రాకుండా మనం ఎవరెవరి దగ్గరకు పోతాం? సొలొమోను రాజు అయినప్పుడు దేవుడు అడిగినాడు, సొలొమోను నీకు ఏం కావాలి, నువ్వేం కోరుకుంటావు కోరుకో అంటే, ఇంత గొప్పదైన నీ జనమును, నీ ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞాన వివేకములు గల హృదయము, బుద్ధి దయచేయి నాకు అని అడిగినాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ప్రభువును ధనం అడుగుతున్నామా, ఆస్తులు అడుగుతున్నామా, ఇంకేమన్నా లోక సంబంధమైన ప్లెజర్స్ అంటే విలాసాలు అడుగుతున్నామేమో. కానీ ఇక్కడ చూస్తే ఏం అడగాలనుంది? బుద్ధి అడగాలి. బుద్ధి లేకపోతే ఏమవుతుందంటే అసూయ వస్తుంది. చాలామంది మనకన్నా మంచిగా ఏ రకంగా బట్టలు వేసుకున్నా, ధనం ఉన్నా, కారు ఉన్నా, లోక సంబంధమైనవి ఏవైనా కలిగి ఉన్న వాటిని మన కళ్ళకు కనబడేటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాటిని చూసి అసూయ పడతాం. అంటే వాళ్ళకున్నాయి నాకు లేవు అని వారి మీద ఒక అసూయ పెట్టుకుంటాం. వాళ్ళకున్నందుకు మనం అసూయగా ఉండొద్దు, సంతోషపడాలి. సరే, దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు అని సంతోషపడాలి, వారికి దేవుడు అనుమతి ఇచ్చినాడు అని సంతోషపడాలి. అట్లా కాదు. అసూయ చేత ఉంటే ఏమవుతామంటే సస్తాం మనం. అసూయ చేత ఉన్నవారు చచ్చెదరు అని ఉంది. చాలామంది ఏం చేస్తారంటే అసూయ పెట్టుకొని వాళ్ళకి లేదు నాకు లేదని కృంగిపోయి కృషిస్తారు. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడ్డ మనము ఎట్లుండాలంటే మూఢత్వం నుంచి దూరమై ప్రభు దగ్గర ప్రార్థన చేసేవారమై ఉండాలి, ఏడ్చేవారమై ఉండాలి, ప్రభు దగ్గర కన్నీళ్ళు గార్చే విషయం ఉండాలి. రెండోది, అసూయ బుద్ధి లేని వారికి వస్తుంది. మనం బుద్ధిగా ఉండి ప్రభు అనుమతించినాడు వారి జీవితంలో. నేను ఎవరినైనా ధనవంతునిగా చేయగలను అన్నది, ఎవరినైనా దరిద్రునిగా చేయగలను అన్నాడు. ఆయనకు అసాధ్యమవుతుంది. ఆయన ఇయ్యలేకపోతే మనం ఎట్లా తెచ్చుకోగలుగుతాం, మనం ఎట్లా పొందగలుగుతాం? మనం ఎవరి మీద అసూయ పెట్టుకోవద్దు. అవి రెండు కూడా ఒక క్రైస్తవునికి యేసు రక్తంతో విమోచింపబడిన మనకు నష్టం తీసుకొచ్చేట్టుగా ఉన్నాయి. వీటిని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గర మనం నమ్మకంగా జీవితం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. ప్రభు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో ఉన్న మూఢత్వం విడిచిపెట్టుకొని దాని గురించి ఎడవక నీ పాదాల చెంత మా జీవితాల గురించి ఎడవటకు బుద్ధి లేని మాకు నీ పాదాల చెంత కూర్చొని నీ వలన బుద్ధి పొందుట కృపణీయమని ఆత్మచే
చేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.